नमस्ते सदावस्तले मातृभूमे त्वया हिन्दुभूमे शुभं वर्धितोऽहं महामङ्गले पुण्यभूमे त्वदर्थे पटाटे स्वकायो नमस्ते नमस्ते। ఓ ప్రియమైన నా మాతృభూమి, నేను శాశ్వతంగా నీకు తల వంచి నమస్కరిస్తాను. ఓ హిందువుల భూమి, నీవు నన్ను సుఖ సౌఖ్యాలతో పెంచావు. ఓ పవిత్ర భూమి, నా శరీరాన్ని నీకు అంకితమిస్తున్నాను. నీకు మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని గాడ్సే తన మరణశిక్ష పడ్డానికి, గాంధీని చంపడానికి కారణాలేంటో ఈ వీడియోలో పూర్తిగా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరికొంతమందికి, మీ స్నేహితులకి, కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. 1946 చివరి దశ నుండి దేశ విభజన వాతావరణం ఏర్పడింది. అది ఉత్కంఠభరితమైన సమయం. కొన్నిసార్లు దేశంలో అనేక విభజనలు ఏర్పడతాయా అని అనిపించేది. పాకిస్తాన్ కావాలన్న ఇస్లామిస్టుల కృతనిశ్చయం వల్ల ఇండియా చీలికకు దగ్గరలో ఉన్నట్లు అనిపించేది. ముస్లిమ్స్తో ఐక్యతను కోరుకునే ఆ న్యాయవాదిని, అంటే గాంధీని, అలాగే కాంగ్రెస్ను హిందువుల ఆధిపత్యం కోరేవారు నామమాత్రం చేయగలిగితేనే ఇండియా హిందువుల దేశంగా మారుతుందని గాడ్సే భావించేవాడు. హిందువుల దేశం కావాలని వారితో గాడ్సే భావనలు లోతుగా ముడిపడ్డాయి. వారి లక్ష్యాలకు, వాంఛలకు తాను మరింత పదునుగా స్పందించేవాడు. అయితే పూనాలోని అతని సమకాలికలు అసంతృప్తిగా ఉంటే మాత్రం అతను నిస్పృహలో ఉండేవాడు. వాళ్ళు బాధపడితే తను కూడా బాధపడేవాడు. వాళ్ళు సంతోషంగా ఉంటే తను కూడా సంతోషంగా ఉండేవాడు. స్వాతంత్రానికి ముందు గాడ్సే ఒక వ్యాసానికి మించి తన పత్రిక అగ్రణిలో రాసినట్లు లేదు. 1947 జూలై 3 నాటి సంచికలో వచ్చిన వ్యాసం దేశ విభజనకు 6 వారాల ముందు రాసిన వ్యాసం అది. అందులో గాంధీజీ పట్ల బహిరంగంగానే నిరసన, అంగీకారం వ్యక్తం చేశాడు. అన్ని చోట్ల హిందువులను చంపేస్తున్నారు. గాంధీ ఏమో పాకిస్తాన్కు మరికొన్ని కొత్త ప్రాంతాలు ఇవ్వాలన్న తహతహతో పర్యటన జరిపే ప్రయత్నాల్లో ఉన్నాడని ఆ వ్యాసంలో గాడ్సే రాశాడు. 1947 సెప్టెంబర్ 6 హిందూ రాష్ట్ర సంచికలో గాంధీజీ కలకత్తాలో చేస్తున్నటువంటి ఆమరణ దీక్షను గాడ్సే నిరసించాడు. దీక్ష ఎందుకోసం చేస్తున్నట్లని ప్రశ్నించాడు. దేశాన్ని 2 ముక్కలు చేయడానికి అసలకారకుడైనటువంటి జిన్నాని హత్య చేయడానికి ఒక పథకం వేశారు గాడ్సే, అలాగే ఆప్టేలు. అయితే ఆ పథకం నెరవేరకపోవడంతో గాడ్సే చాలా నిరుత్సాహపడ్డారు. పూనాలోని సదాశివపేటలో ఒక 3 అంతస్తుల భవనంలో చిన్న గదిలో గాడ్సే ఉండేవాడు. అదే భవనంలో 1947 నుండి దీక్షిత్ 2 గదుల అవతల ఉండేవాడు. కనుక గాడ్సే ధోరణిలో మార్పులను అతను గమనిస్తుండేవాడు. సంభాషణలు కాగానే ఒకరోజు గాడ్సే శివమందిరంలో ఉపన్యాసం చేశాడు. ఉపన్యాసం చివర్లో ఉన్నట్టుండి ఊగిపోయాడట. ఈ ముసలోడు, అంటే గాంధీజీని ఉద్దేశించి 120 సంవత్సరాలు బ్రతుకుతాననుకుంటున్నాడు. ఎన్నాళ్ళు బ్రతుకుతాడో బ్రతకనివ్వండి, కానీ దేశాన్ని మాత్రం 2 ముక్కలు చేస్తానంటే ఊరుకునేది లేదు అని గట్టిగానే ప్రసంగించాడు. 1947 అంటే ఆ సంవత్సరం ముగిసే నాటికి గాడ్సేకు తన జీవితం గురించి సమగ్ర ప్రణాళికంటూ ఏమీ లేదు. కానీ అతనికి జర్నలిజం పట్ల మగతైతే ఏర్పడింది. పత్రిక ఇంకో నెల రోజులు నడవాలి. ఆ పత్రిక ద్వారా గాంధీజీ అలాగే జిన్నా చేస్తున్నటువంటి కుట్రలు ప్రజలకు తెలియాలి అని తను ఎంతో తపించిపోయాడు. 1948 జనవరి 2న ఆ సమస్యకి ఒక పరిష్కారం దొరికింది. ఏంటి? గాంధీని చంపాలన్న సమస్యకు పరిష్కారం దొరికింది. ఆ రోజు గాడ్సే, ఆప్టేలు అహ్మద్ నగర్ వెళ్ళారు, కర్కిరేను కలిసి ఆ విషయం మాట్లాడడానికి. కర్కిరే ఇంటి డాబాపై గల చిన్న గదిలో హత్య ఎవరు చేయాలో నిర్ణయం చేశారు. కాంగ్రెస్ తన విధానాలను గాంధీ దృక్కోణం ప్రకారం మార్చేస్తుందంటూ కర్కరే ఆ రహస్య సమావేశంలో అన్నాడు. మనం ఏం చేసినా ముస్లింల పట్ల గాంధీజీ తీరులో ఏ మార్పు రాదు, కనుక ఆయనను లేపే ఇక తప్పదు అని గాడ్సే చెప్పాడు. ఆప్టే కూడా ఆ అభిప్రాయంతో ఏకీభవించాడు. అందుకు అవసరమైన సహాయం కూడా చేస్తానని ఆప్టే చెప్పాడు. అయితే గాంధీజీని ఎవరు చంపాలన్న ప్రశ్న రాగానే కర్కరే దానికి పరిష్కారం సూచించాడు. ఒక యువ శరణార్థిని అతను గాడ్సే, ఆప్టేలకు పరిచయం చేశాడు. అతడు తన కుటుంబం అంతటి నుండి దూరమయ్యాడు. నా దగ్గర ఓ 2 వారాల నుండి ఉంటున్నాడు. ఎంతటి సాహస కృత్యాన్నైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని కర్కరే తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఆ వ్యక్తి గురించి చెప్పాడు. అతని పేరు మదన్లాల్ అని గాడ్సేకు, ఆప్టేలకు పరిచయం చేశాడు. అతన్నే పాహ్వా అని కూడా అంటారు.
ఆ విధంగా గాడ్సే తన చివరి అంశంలోకి అడుగుపెట్టాడు. ఆ రోజు రాత్రి 9 గంటలకు రావు సాహెబ్ పట్వర్ధన్ అనే కాంగ్రెస్ నాయకుడు అహ్మద్నగర్లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతున్నాడనే చాటింపు విన్నాడు. ఆయన అప్పుడే జమ్మూ కాశ్మీర్లో పర్యటించి వచ్చాడు. ఆ విషయాలను సభలో ప్రజలకు వివరించనున్నాడు. పాహ్వాను ఆ సభకు వెళ్ళి రావు సాహెబ్ ఏం మాట్లాడుతాడో విని రమ్మన్నాడు కర్కరే. ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో కొందరు శరణార్థి మిత్రులతో కలిసి పాహ్వా సభాస్థలికి చేరాడు. అక్కడ అప్పటికే 200 మంది శరణార్థులున్నారు. పట్వర్ధన్ మాట్లాడుతుండగా ఆయన అనుచరులు నినాదాలు చేశారు. శరణార్థులు అభ్యంతరం తెలిపి ప్రతినినాదాలు చేశారు. అది గందరగోళానికి దారితీసింది. పోలీసులు లాఠీచార్జి చేసి శరణార్థులకు నాయకుడిగా కనిపించిన పాహ్వాతో పాటు మరికొందరిని అరెస్టు చేశారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి రాత్రంతా ఉంచారు. మరుసటి రోజు ఉదయం పోలీసులు కర్కరేని పిలిపించి 24 గంటల్లో పట్టణం వదిలి వెళ్లాలని తాకీదు జారీ చేశారు. వారు అతిథి గృహం చేరి పోలీసుల చర్యను తప్పించుకోవడానికి మధ్యాహ్నం పూనా రైలు ఎక్కాలని సన్నాహాలు చేశారు. 1948 జనవరి 23న రాత్రి గాడ్సేకి ఆప్టేకు నిద్ర పట్టలేదు. ఆ నిద్ర పట్టని రాత్రిలోనే వారు ఒక ఆలోచనకు వచ్చారు. గాంధీజీని గాడ్సే చంపాలన్న దానికి అప్పుడే బీజం పడింది. గాడ్సే తనను తానుగా ఒక ఆలోచనకు వచ్చాడా, లేదా గాంధీజీ హత్యకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడానికి ఆప్టే అతన్ని సిద్ధం చేశాడా అన్నది పూర్తిగా తెలియదు. కానీ మొత్తానికి గాంధీని చంపితే గాని దేశంలో హిందువులకి న్యాయం జరగదు అని నిర్ణయించుకున్నాడు గాడ్సే. అలాగే గాంధీజీపై కాల్పులు జరపడానికి మూడో వ్యక్తి అనవసరమని కూడా గాడ్సే ఆప్టే నిర్ణయించుకున్నారు. మూడవ వ్యక్తిపై ఆధారపడే బదులు తానే గాంధీజీ ఎదుటికి వెళ్ళి తుపాకీని ఆయనకు గురిపెట్టి బుల్లెట్లన్నీ ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నాడు గాడ్సే. హిందువుల దేశాన్ని నిర్మించడానికి గాంధీజీ ఎప్పుడు అడ్డుపడ్డాడో ఆనాటి నుండి గాంధీజీని హత్య ఒక పౌరుషవంతుని చేష్టగా గాడ్సే భావిస్తూ వచ్చాడు. గాడ్సేకు ఈ ప్రేరణ ఎలా రాగలిగింది? గాంధీజీపై హత్య ప్రయత్నం జరిపాక కాన్పూర్ రైల్వే స్టేషన్లో ఒక రోజంతా ఉన్నప్పుడు అక్కడ చాలామంది గాంధీజీ హత్యా పథకం నెరవేరనందుకు నిరాశ చెందినట్లు అతనికి అనిపించింది. చాలామంది ప్రజలు పాకిస్తాన్లో పెద్ద సంఖ్యలో హిందువులు మృతికి గాంధీజీనే కారణం అని తెలుసుకున్నారు. చాలామంది ప్రజలు కూడా గాంధీజీ బాంబు దాడిలో చనిపోయి ఉండాల్సిందని ఎంతోమంది అనుకున్నారట. అందుకే గాడ్సేకి గాంధీని చంపడం తప్ప మరో మార్గం లేదు అని అనిపించింది. ఒక నిర్ణయం తీసుకున్నాక గాడ్సే ఆప్టేలు వేగంగా కదిలారు. పోలీసులు భయం వల్ల పని పూర్తయ్యే వరకు అజ్ఞాతంలో ఉండాలని భావించారు. వారి భయానికి కారణం ఉంది. పట్టుబడిన పాహ్వా ఇంటరాగేషన్లో అహ్మద్నగర్కి చెందిన కర్కరే సేట్ పేరును హిందూ రాష్ట్ర పత్రిక ఎడిటర్ అతని తమ్ముడు పేర్లను బయటపెట్టాడు. అలాగే గడ్డంతో కనిపించే ఆయుధాల వ్యాపారి అతని నౌకరు జోక్యం గురించి కూడా చెప్పాడు. నిజానికి కర్కరే పేరు తప్ప మరే పేరును పాహ్వా వెల్లడించినప్పటికీ కుట్రదారులని పోలీసులు వెంటనే గుర్తించారు. ఆ విధంగా పాహ్వా వీళ్ళ పేర్లు చెప్పడంతో బయట తిరగకూడదు అని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వీళ్ళ గనక జైల్లో వేస్తే గాంధీని చంపేవారు ఎవరూ ఉండరు అని. దీనివల్ల హిందువులకి మరింత నష్టం జరిపేస్తాడు గాంధీజీ అనుకున్నాడు గాడ్సే. గాడ్సే ప్యాంటు జోబులో పూర్తిగా గుల్లతో నిండిన పిస్టళ్లు పెట్టుకున్నాడు. అప్పటికే జనంలో కలిసిపోయి ఉన్నాడు గాడ్సే. 1948 జనవరి 30న ప్రార్థనా సమావేశ స్థలానికి చేరిన ఆప్టే మౌనంగా ఉండాలనే అనుకున్నాడు. 5 గంటలకు ఇంకో 10 నిమిషాలు ఉందనగా ఆప్టే అక్కడికి చేరాడు. గాడ్సే అప్పటికే ప్రవేశ ద్వారానికి 8 అడుగుల దూరంలో మాటేసి ఉన్నాడు. ఆ దారి గాంధీజీని తన గదిలో నుండి లాన్ చివరన ఉన్న వేదిక దగ్గరకు తీసుకెళ్తుంది. గాంధీజీ ప్రవేశ ద్వారం దగ్గర కనిపించగానే గాడ్సేపై ఆప్టే దూరం నుండి దృష్టి కేంద్రీకరించాడు. గాడ్సే మరే విషయం పట్టించుకోకుండా తన లక్ష్యాన్ని పూర్తి చేయాలనుకుంటున్నట్లు కనిపించింది. అతనిలో ఏ విధమైన తొట్రుపాటు లేదు. జనవరి 20 నాటి భయం గాడ్సేలో కనిపించలేదు. అలాగే కర్కరే కూడా తన ఇద్దరు మిత్రులకు దూరంగా మరో దగ్గర నిల్చొని ఉన్నాడు. గాంధీజీ లాన్కు వచ్చేసరికి 5 గంటల 15 నిమిషాలయ్యింది. అక్కడ దాదాపు 200 మంది దాకా ఉన్నారు. ఆయన కనిపించగానే ఆయన నడిచే దారికి 2 వైపులా గుమిగూడారు జనమంతా. ఆయన వేగంగా కదులుతుండడంతో జనసమూహం హడావిడిగా దారి ఇస్తూ వెనక్కి తప్పుకుంటుంది. గాంధీజీకి సమీపంలోకి రావడానికి గాడ్సే తోసుకుని వెళ్తున్నట్లు ఆప్టే చూశాడు. గాంధీజీ వెళ్లే దారిలోకి గాడ్సే వచ్చేశాడు. అతని 2 హస్తాలు నమస్తే చేయడానికి పైకి లేచాయి. ఆ తర్వాత గాడ్సే ఎడమ చేతితో గాంధీజీ వెంట ఉన్న అమ్మాయిని పక్కకు తోసేశాడు. వెంటనే పాయింట్ బ్లాంక్ రేంజ్లో 3 లేదా 4 తూటాలు గాంధీజీపై పేల్చాడు.
తుపాకీ పేలగానే జనం దృష్టి తనపై పడకూడదని ఆప్టే అనుకున్నాడు. అందుకే నిశ్శబ్దంగా కదలకుండా అలా నిల్చుండిపోయాడు. తన పథకం చివరికి నెరవేరిందని అనుకున్నారు అందరూను. గాంధీజీ నేల కొరగడం, గాడ్సేను నిర్బంధంలోకి తీసుకోవడం అంతా చకాచకా జరిగిపోయింది. లాన్లో గందరగోళం ఏర్పడింది. ఏం చేయాలో ఎవరికీ పాలుపోలేదు. జనం కొంతమంది తోసుకుంటున్నారు, కొంతమంది అరుస్తున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది తలో దిక్కు పారిపోతున్నారు. కర్కరే మాత్రం గాంధీని గాడ్సే తుపాకీతో కాల్చడం చూడలేదు గాని ఆ పేలుళ్ళ శబ్దం మాత్రం విన్నాడు. శీతాకాలపు సాయంత్రపు నిశ్శబ్దం పటాపంచలైంది. కందిరేగ తుట్టె కదిలినట్లయింది. అక్కడ కేకలు, అరుపులు తప్ప మరేమీ వినిపించడం లేదు. మైదానం బయట లక్షలాది మంది నిశ్చేష్టులయ్యారు. జనవరి 31 నాటికి గాంధీజీ హత్య గురించి భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ తెలిసింది. దాంతో చాలామంది గాంధీజీ హత్యని జీర్ణించుకోలేకపోయారు. గాంధీజీ హత్య జరిగిన రాత్రి ఢిల్లీలో 2 సార్లు పోలీసులు గాడ్సేతో సుదీర్ఘ ఇంటరాగేషన్లు జరిపారు. మొదట తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్లో ప్రాథమిక ప్రశ్నలు జవాబులు సెషన్ జరిగింది. ఆ తర్వాత పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో వివరమైన క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. గాడ్సేని సాయంకాలం పొద్దుపోయాక పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు మార్చారు. మొత్తానికి గాడ్సే ఏమీ దాచుకోకుండా జరిగిన విషయాలన్నీ కూడా చెప్పేశాడు. 1948 మే 27న గాడ్సేపై, ఇతర నిందితులపై హత్యా విచారణ ప్రారంభానికి గంట ముందే ఢిల్లీ ఎర్రకోటలోని కోర్టు రూము సందర్శకులతో కిటకిటలాడింది. ఆ కోర్టు రూము చాలా పెద్దది. కోటలోని మైదానంలో నిర్మించిన అతిపెద్ద విక్టోరియా బిల్డింగ్ హాలు అది. కోర్టు కారిడార్లు సందర్శకులతో కిటకిటలాడింది. ఖాకీ దుస్తులు ధరించిన పోలీసులు ప్రతి ప్రవేశ ద్వారం వద్ద సందర్శకులను అదుపు చేయడానికి నిలబడ్డారు. న్యూస్ పేపర్ ఫోటోగ్రాఫర్లు, రిపోర్టర్లు ఎక్కడ చూసినా వారే అన్నట్లుగా ఉన్నారు. 1949 నవంబర్ 14న గాడ్సే తన చివరి కోరికను వీలునామాగా రాసి సంతకం చేశాడు. అప్పటికే అతను గాంధేయుల వల్ల ఏదో మహత్తు జరగబోతుందన్న ఆశను వదులుకొని చావుకు సిద్ధమయ్యాడు. అతని చివరి విల్లు తన తమ్ముడు దత్తాత్రేయకి రాసిన లేఖ రూపంలో ఉంది. ఒక పేజీ లేఖలో గాడ్సే తన వ్యక్తిగత రాజకీయ అంశాలను రాశాడు. ఆ లేఖపై వీలునామా అన్న శీర్షికకు బదులు మృత్యుపత్రం అన్న శీర్షికను పెట్టాడు. ఒకవేళ నా ఇన్సూరెన్స్ డబ్బు అందితే దానిని కుటుంబానికి ఖర్చు చేయగలవు అని తన తమ్ముడికి రాశాడు. నా ఇన్సూరెన్స్ పాలసీలో నా మరణం తర్వాత 2000 నీ భార్యకు, 3000 రూపాయలు గోపాల్ భార్యకు, 2000 రూపాయలు నీకు చెందాలని గాడ్సే అందులో రాశాడు. శోకతప్తమైన హృదయంతో జరగబోయే పరిణామానికి తల వంచుతూ తన అంత్యక్రియలు జరిపే హక్కును గాడ్సే దత్తాత్రేయకిచ్చాడు. ఒకవేళ నా భౌతికాయానికి అంత్యక్రియలు చేయడానికి అనుమతిస్తే నీవు అనుకునే పద్ధతిలో ఆ పవిత్ర కార్యాన్ని పూర్తి చేయగలవు అని రాశాడు. ఆ తర్వాత తన రాజకీయ వీలునామాను ఆ లేఖలోనే రాశాడు. తన వ్యక్తిగత రాజకీయ వీలునామా చాలా చిన్నది. సింధు నది భారతదేశానికి సరిహద్దు. మన పూర్వీకులైన మునులు ఈ నది ఒడ్డునే వేదాలు రాశారు. ఆ నది మళ్ళీ భరతవర్ష పతాకం క్రింద నిరాటంకంగా ప్రవహించినప్పుడు నా ఈ అస్థికలు ఆ పవిత్ర జలాల్లో నిమజ్జనం చేయాలి. నిజానికి ఇది ఒక స్పష్టమైన ఒక రాజకీయ ప్రకటన. హిందూ దేశం యొక్క పూర్వ భావి చరిత్రకు సంబంధించి తన అవగాహనను తన లేఖలో చేర్చాడు. అంటే సింధు నది భారతదేశపు సరిహద్దుగా మారేంత వరకు ఈ అస్థికలను భద్రం చేయాలని స్పష్టంగా కోరాడు గాడ్సే. తన మరణం తర్వాత కూడా భారతదేశం, పాకిస్తాన్లను హిందువుల దేశంగా మార్చడానికి పోరాడాలని చెప్పాడు. తన కోరిక ఫలించడానికి కొన్ని తరాలు పడితే పట్టవచ్చు. అప్పటి వరకు ఆ అస్థికలను భద్రం చేసి ఉంచండి. ఆ పవిత్రమైన రోజు నీ జీవితకాలంలో రాకపోతే నీ వారసులకు వాటిని అప్పగించి నా కోరికను వాస్తవం చేయగలవు అని తన తమ్ముడు దత్తాత్రేయకు రాసిన లేఖలు ఈ విషయాలన్నీ ఉన్నాయి. నవంబర్ 15 మంగళవారం ఉదయం 7:30 గాడ్సే భగవద్గీతలోని శ్లోకాలను ఒక విధేయుడైన స్వయం సేవకుడిగా పఠించాడు. ఆప్టే కూడా అతనితో జత కలిశాడు. ఆ 4 వాక్యాలు ఆర్ఎస్ఎస్ సంస్కృత ప్రార్థనల్లో ఉంటాయి. అవే నమస్తే సదావస్తలే మాతృభూమే త్వయా హిందూ భూమే శుభం వర్ధితోహం మహామంగళే పుణ్యభూమే త్వధర్తే పటాట్వే సకాయో నమస్తే నమస్తే. ఓ ప్రియమైన నా మాతృభూమి, నేను శాశ్వతంగా నీకు తల వంచి నమస్కరిస్తాను. ఓ హిందువుల భూమి, నీవు నన్ను సుఖసౌఖ్యాలతో పెంచావు. ఓ పవిత్ర భూమి, నా శరీరాన్ని నీకు అంకితమిస్తున్నాను. నీకు మరోసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇది
ఆ ప్రార్థనల్లో ఉన్నటువంటి అర్థం. మరణశిక్షకు ముందు తాను ఆర్ఎస్ఎస్ ప్రార్థనను పఠించాలని గాడ్సే నిర్ణయించుకోవడంలో ఆశ్చర్యమైతే లేదు. నిజానికి తాను ఆ వైరుధ్యభరిత సంస్థ క్రియాశీలక సభ్యుడినని తద్వారా వెల్లడించాడు. మరణశిక్ష ఆదేశాన్ని అమలు చేసినట్లు ధృవపరచవలసిన జైల్ సూపరింటెండెంట్ అంబాలా జిల్లా మెజిస్ట్రేట్ పరిశీలన ప్రకారం గాడ్సే మాదిరిగా ఆప్టేలో భీతి కల్పించలేదు. ఆప్టే దాదాపు ఉరివేసిన వెంటనే చనిపోయాడు. అతని శరీరం నెమ్మదిగా అటూ ఇటూ కదిలింది. కానీ గాడ్సే స్పృహ తప్పినప్పటికీ గిలగిలా తన్నుకున్నాడు. అతని 2 కాళ్ళు, శరీరం దాదాపు 15 నిమిషాల పాటు కొట్టుకుంటూనే ఉన్నాయట. ఉరిశిక్ష వేసిన కొన్ని గంటల్లో జైల్లోనే దహనం చేశారు. అస్థికలను పంజాబ్లోని నిర్మానుష్యమైన ఖగ్గర్ ప్రాంతంలోకి రహస్యంగా తీసుకెళ్లి చల్లారు.